కెనడా వీసా రూల్స్ మార్చింది. గతంలో ఒక్కసారి కెనడా వీసా వస్తే చాలు అక్కడ సెటిల్ అయిపోవచ్చనే ఫీలింగ్లో చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి వీసా అయినా సరే ఏ క్షణంలో అయినా రద్దు చేసే అధికారం కెనడా పార్లమెంట్ అధికారులు కట్టబెట్టింది. దీంతో ఇప్పుడు కెనడా వీసా తీసుకున్న క్షణక్షణం భయంగా ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని వీసా తీసుకుని కెనడా ఎందుకు అనుకునే వారి సంఖ్య ఇప్పుడు ఇండియాలో పెరిగిపోతోంది. కేవలం బిజినెస్ వర్క్ పర్మిట్ ఉన్నవారిని తప్ప స్టూడెంట్ వీసాల్లో కెనడా ఉక్కుపాదం మోపింది. ఇంతకీ ఏమేమి రూల్స్ మార్చిందో ఒకసారి చూద్దాం. వలసలను అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులను ఇక్కద్దపాలు చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వర్క్ వీసా, రెసిడెంట్ పర్మిట్లున్న వారిపై కూడా ఈ ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలతో కెనడా సరిహద్దుల వద్ద అధికారులు అనేక విచక్షణ అధికారాలు దఖలు పడ్డాయి. ఫలితంగా విదేశీ వర్కర్లు, విద్యార్థుల వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వం అధికారులకిచ్చింది. పై ప్రభావం పడుతుందన్న అంచనాలున్నాయి. భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో కెనడా కూడా ఉన్న విషయం తెలిసిందే. భారతీయ విద్యార్థులు, వర్కర్లు అనేక మంది అక్కడుంటున్నారు. ఇక భారతీయ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో కెనడాకు వెళ్తున్నారు. 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. గత 2-3 ఏళ్లలో కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వరుస పరిణామాలు జరిగాయి. దీంతో 90 రోజుల క్రితమే కెనడా SDS వీసా ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసింది కూడా. ఇప్పుడు కెనడా వెళ్లే భారతీయులు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలని ఇండియా కూడా అడ్వైజరీ నోటీసులు జారీ చేస్తోంది.